తెలంగాణ సచివాలయానికి మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు సచివాలయానికి వచ్చారు కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి. సీఎంతో సమావేశం కాబోతున్నారు అగ్రనేతలు. మరి కాసేపట్లో సచివాలయానికి రాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డిలు సీఎంతో సమావేశం కానున్నారు. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు మావో అగ్రనేతలు. సీఎంతో మావోయిస్టుల భేటీలో పాల్గొనబోతున్నారు ప్రభుత్వ సలహాదారు కేకే, డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి. టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు. ఇప్పుడు అలానే కనిపిస్తోంది. ఒకప్పుడు పొరపాటున సచివాలయం వైపు వచ్చినా రెక్కీ చేశారంటూ మావోయిస్టు సానుభూతి పరులను జైల్లో పెట్టేసేవారు పోలీసులు. అలాంటిది ఇటీవల లొంగుబాటు తర్వాత అదే సచివాలయానికి రారమ్మంటూ మావోయిస్టులకు గేట్లు ఓపెన్ చేసి పెట్టారు పోలీసులు. మావోయిస్టులకు సాదర స్వాగతం అంటూ డీజీపీతో సహా వాహనాల్లో లోపలికి తీసుకెళ్లారు. ఎలాంటి పరిస్థితులైనా కాలం మారుస్తుందంటే ఇదేనేమో. అప్పుడు సంఘ విద్రోహులంటూ ప్రొహిబిటెడ్గా ఉన్న ఏరియా ఇప్పుడు మావోయిస్టులకు వెల్కమ్ చెప్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డితోటి ఈ మాజీ మావోయిస్టుల భేటీలో ఆంతర్యం ఏమిటి? పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉందా? లొంగిపోయిన మావోయిస్టులో పలువురు రాజకీయాలపై ఆసక్తి చూపుతూ ఉండడమే అలాంటి చర్చకు కారణమవుతోంది. అయితే సచివాలయం లోపలికి వెళుతూ దేవ్జీ చెప్పిన మాటలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యమంత్రితో మీటింగ్ సంబంధించి మీరు ఏం చెప్తారు? దేవ్జీ గారు సీఎంతో మీటింగ్ ఏం చెప్తారు? సీఎంతో మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రితో మీటింగ్ సంబంధించి మీరు ఏం చెప్తారు? దేవ్జీ గారు సీఎంతో మీటింగ్ ఏం చెప్తారు? సీఎంతో మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రితో మీటింగ్ సంబంధించి మీరు ఏం చెప్తారు?